ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి మనం ప్రయాణాలలో కానీ ఇంట్లో కానీ మనం కొన్ని వస్తువులు, బంగారు వస్తువులు కానీ కొన్ని డబ్బులు కానీ మనం ఒక దుక్కున పెట్టుకొని టక్కన మతిమరుస్తుంటాము. ఒక దుక్కున పెట్టబోయి ఒక దుక్కున పెడుతుంటాము. ఒక్కో టైంలో మన బ్యాగులో ఒక దుక్కుని పెట్టుకొని ఒక దుక్కును దొలాడుకుంటుంటాము. మరి బంగారం వస్తువులు మన దగ్గర నుంచి మిస్ అయిపోతుంటాయి. డబ్బులు కూడా మన దగ్గర మిస్ అయిపోతుంటాయి. మరి కొన్ని వస్తువులు, మనకి ముఖ్యమైన వస్తువులు కొన్ని మనకి కొంతమంది గిఫ్ట్గా ఇస్తుంటారు. కొన్ని వస్తువులు తల్లిదండ్రులు ఇస్తుంటారు, కొంతమంది ఫ్రెండ్స్ ఇస్తుంటారు. అలాంటి కొన్ని వస్తువులు కూడా మన దగ్గర కొన్ని మిస్ అయిపోతుంటాయి. మరి ఈ మిస్ అయిపోయినందుకు మరి మనం ఏం చేయాలి? ఏం చేస్తే అవి మనకి మళ్ళా వస్తాయి? మరి దానికి కారణం ఏమిటి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఒక బంగారు వస్తువు, ఒక ఉంగరము మన బస్సులో కానీ, బండిలో కానీ, ట్రైన్లో కానీ వెళ్ళేటప్పుడు ఎక్కడో జారి పడిపోవటమో, ఎక్కడో ఎవరో తీసుకోవటమో ఏదో ఒకటి జరుగుతుంటుంది. మళ్ళీ అది పోయిన తర్వాతే మనం బాధపడుతుంటాం. పోకముందు మనం జాగ్రత్త పడం. పోయిన తర్వాత అబ్బా ఇది పోయింది, ఎలా పోయింది, ఇంతవరకు నా చేతిలోనే ఉంది, ఇప్పుడు దాకా నా చేతిలో ఉంది, ఇప్పుడు ఒక సెకండ్లోనే పోయింది, ఏమిటా అని మనిషికి అనేది ఒక ఆందోళన ఉంటుంది. మరి పోయిన వస్తువుని మనకి దక్కాలంటే మనం ఏం చేయాలి? పోయిన వస్తువుని మనకి దక్కాలి అంటే దానికి మేము అంజనం వేస్తుంటాం. అంజనం అంటే జ్యోతి అంజనము, దానికి స్థాన అంజనము, పూజ అంజనము, స్థాన అంజనము, కట్టు అంజనము, అలాంటి కొన్ని అంజనాలు ఉంటాయి. అలాంటి అంజనాలు మేము వేసి ఆ అంజనంలో ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళ పేరు, వయసు, వాళ్ళ ఫోటో ఉంటే ఫోటో, లేకపోతే వాళ్ళ పేరు, వయసు తీసుకొని ఆ పూజలో పెట్టి, ఆ పూజలు అనేది చక్రం వేసి స్టార్ ముగ్గు వేసేసి ఆ చక్రంలో నిమ్మ పండ్లు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి దానికి తమలపాకులో ఒక నల్లటి కాటిక మాదిరిగా ఉంటుంది, కానీ కాటిక కాదు, అది అంజనం అంటారు. అంజనం కాటిక. ఆ అంజనం కాటికని తమలపాకులో పెట్టి దాన్ని 9 సార్లు రాసేసి ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళ పేరు చదివి, ఏ రోజు పోగొట్టుకున్నారో ఆ రోజు టైం చూసి అక్కడ ఆ తమలపాకు మీద అంజనం వేస్తాం. ఆ తమలపాకులో అంజనం వేసేసి మేము చూసి చెప్తాం. అది ఎప్పుడు పోయింది, ఎక్కడ పోయింది, అది మళ్ళీ దొరికిద్దా దొరకదా, మరి అది మనకి దొరికే ప్రాప్తి అనేది ఉందా లేదా, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు తీశారా, బయట వాళ్ళు తీశారా, ఎవరు తీశారు, ఎక్కడుంది, అసలు ఉండదా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అలాగా అంజనం వేస్తేనే మనకి అన్ని విషయాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే మన దగ్గర నుంచి కొంచెం రక్తం తీసుకొని దాన్ని స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ చేసినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఏ రోగం ఇది, ఏ జబ్బు ఇది, ఏ ప్రాబ్లం ఇది, ఏది ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉందా, బీపీ ఎక్కువ ఉందా, లేకపోతే ఒంట్లో ఉండాల్సిన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, మరి వీళ్ళకి ఏది ఎక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉండదాని వల్ల ఇలాగా డిస్టర్బెంట్ అవుతున్నాడు అనేది వాళ్ళకి అండర్స్టాండింగ్ అయిపోతుంది. మాది కూడా అలాగే. మనిషి ముఖం చూస్తే కాదు కదా, అది అంజనం వేస్తేనే, ఆ అంజనంలోనే వాళ్ళు పోగొట్టుకున్న వస్తువుని దొరికిద్దా దొరకదా, అది ఉన్నదా లేదా అనేది మేము గ్రహించి దాని గురించి అంజనం చక్రం వేసేసి తమలపాకులో పూజా బలం వేసేసి చూసి చెప్తుంటాం. ఇది మాకు తాతల ముత్తాతల నుంచి మా గురువులు, మా తాతలకి ఆది గురువులు మాకు ఇచ్చిన ఒక వరం. ఎందుకంటే వాళ్ళు మాకు, మా తాతల గురువులు మా నాన్నగారులకి వాళ్ళకి అలాగా పరంపరం నుంచి మాకు వస్తుంది. అది ఆ పరంపరను అనేది మేము ఏం చేస్తామంటే ఆ అంజనాన్ని మేము వేసి చూసి ఎంతోమంది ప్రజలకి, ఎన్నో వస్తువులు పోగొట్టుకున్న వాళ్ళకి కూడా ఈ విధంగా పోయింది నాన్న, ఈ విధంగా జాగ్రత్త పడండి, ఈ విధంగా ఉంటే మీకు మంచి జరుగుతుంది అని ఎంతోమంది ప్రజలకు కూడా మేము ఎంతోమందికి చెప్పాము. చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంలో ఉన్నారు. కాబట్టి మీకు ఎలాంటి వస్తువు కానీ, ఎలాంటి డబ్బులు కానీ, ఎలాంటి బంగారం కానీ, ఎలాంటి వస్తువు కానీ పోయినట్టుకైతే తప్పకుండా
మా దగ్గర అంజనం ద్వారాగా మీకు చూసి ఏ సమస్య ఉన్నా కూడా చూసి మేము చెప్పగలుగుతాం. దేనికైనా ఒక నమ్మకం. తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఈ భూపాండంలో ఏదీ కాదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అంటే మనం ఉండడం చెప్పగలుగుతాం. లేడు అంటే మనం ఏం చెప్పలేం. అందువల్ల యత్నము ప్రయత్నమురా అన్నాడు. మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. ఆ మానవ ప్రయత్నం అయిపోయిన తర్వాత దైవయత్నం. ఆ విధంగా మీరు తెలుసుకోవాలనుకునేటికైతే కొన్ని విధానాలు మనం పాటించాలి. అవి మనం పాటించినట్టుకైతేనే అది కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి గుడ్డి నమ్మకంతో అది అవుతుందో కాదో, అది నిజమో అబద్ధమో అనుకొని సందేహం పడి అడిగమనుకో ఏది కాదు. మనం మనస్ఫూర్తిగా ఇది మనకు కావాలి అని అనుకునేట్టుకైతే ఈ పోయిన వస్తువు మనకు దక్కాలి, మనకు దొరకాలి, అది ఎందువల్ల పోయింది ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించాలి. కాబట్టి ఎంతోమంది ప్రజలు ఎన్నో విధానాలుగా కొన్ని ఇబ్బందులు పడుతూ, కొన్ని మానసికమైన ఒత్తిళ్లు పడుతూ, వాళ్ళ ఆరోగ్యాలు బాగోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, వాళ్ళకి పొద్దున్న లేచిన తర్వాత కాళ్ళు చేతులు నీరసంగా కావటం, వాళ్ళకి తల తిరగటం, వాళ్ళకి మాటలో కూడా స్పీడ్ లేకోకుండా రోజు రోజుకి డౌన్ కావటం, కాళ్ళు చేతులు నరాలు వీక్నెస్ కావటం, ఇలాంటి కొన్ని లోపాలు అనేది కొన్ని ఎదురవుతుంటాయి. అవి ఎందువల్ల ఎదురవుతుంటాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే ఎవరో మనకి గిట్టని మానవులు మన కుటుంబం మీద మన మీద కొన్ని చెడు పూజలు కొన్ని చేస్తుంటారు. అలాంటి కొన్ని చెడు పూజలు చేసినప్పుడే మనకి ఒక్కొక్కటి సమస్య బయటపడుతుంటుంది. కాబట్టి మన మీద దిష్టి ఉంది, అది మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము? మన ఇంటి ముంగల గుమ్మడికాయ కడతాం. దేనికని? మన ఇంటి మీద మన మీద నరదిష్టి పడుకోకుండా. మరి మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు మనకి అక్షింతలు కానీ పసుపు కుంకుమ కానీ మనకు బొట్టు పెట్టి నెత్తిన ఆశీర్వాదం ఇచ్చి అక్షింతలు వేసి పంపిస్తుంటారు. మన మీద ఎలాంటి దిష్టి ప్రభావం జరగకోకుండా ఆరోగ్యం బాగుండేట్టుగా క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి అని వాళ్ళు మనల్ని ఆశీర్వాదం ఇస్తుంటారు. దేనివల్ల? మన ఇంటి మీద మన మీద మన కుటుంబం మీద ఎలాంటి దిష్టి ప్రయోగం అనేది జరగకోకుండా. కాబట్టి మనం కొంతమంది ఎన్నో విధానాలుగా కొంత సమస్యల్లో చాలా బాధపడుతుంటారు. వాళ్ళ ఆరోగ్యం బాగోక వాళ్ళు చెప్పుకోలేక. ఎందుకంటే నాకు ఇట్లా ఆరోగ్యం బాగుండలేదని నేను చెబితే ఏమన్నా తక్కువ అంచనా వేస్తారేమో, రేపు కాడ మాట్లాడే వాళ్ళు కూడా మనతో మాట్లాడుకోకుండా ఉంటారేమో, మన మీద ఏదో దెయ్యం పట్టిందనో, ఏదో గ్రహ పట్టిందనో, ఏదో శూన్యం వచ్చిందనో, ఏదో శాతబడి చేసిర్రనో, ఏదో బాలావతి చేసిర్రనో అని చాలామంది చాలా విధానాలుగా భయపడుతుంటారు. కొన్ని సమస్యలు గబాన్ చెప్పుకోలేరు. ఎందువల్ల అంటే ఈ సమస్య ఉందని నేను చెప్పాను అనుకో మనకు వాళ్ళు దూరం అవుతారు. ఒక ప్రియురాలకి ఒక ప్రియుడు చెప్పాడు అనుకో ఆమె దూరం అవుతుందో, ఒక ఇంట్లో వాళ్ళు ఇలా చెబితే వాళ్ళు భయపడతారేమో, ఇంట్లో చిన్నపిల్లలకి చెబితే వాళ్ళు ఇంకా భయపడతారేమో అన్న ఒక సందేహాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సందేహాలు మీకు ఎన్ని ఉన్నా కూడా ఈ అన్నిటికీ సందేహం మీకు తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన అష్టదిబ్బంధన అంజనం అంటారు. అష్టదిబ్బంధన అంటే 8 దిక్కుల్లో 8 స్టార్లు వేసేసి పూజా బలం చేసి మీ పేరు వయసు గోత్రనామం తీసుకొని మీరు వచ్చినట్టుగైతే మిమ్మల్ని కూర్చోబెట్టి చూసి మీకు చెప్తాము. మీరు రాకోకుండా ఉండేట్టుకైతే మీ పేరు వయసు డేట్ ఆఫ్ బర్త్ గోత్రనామం మాకు ఇచ్చినట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్య ఏమిటి, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, దానికి కారణం ఏమిటి, ఏమి చేస్తే దానికి బాగుంటుంది అనేది మేము అంజనం వేసేసి చూసి ఆ అష్టదిబ్బంధన దాని గురించి మేము అంజనం వేసి మీకు చూసి ఏ సమస్య ఉన్నా కూడా దానికి మేము సాల్వ్ చేస్తాము, పరిష్కారం చేస్తాము. దానికి ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా మీలో ఉండాల్సిన ప్రాబ్లాన్ని తీసి బయటికి పెట్టి మీలో ఉండాల్సిన చెడుని తీసేసి మీలో ఉండాల్సిన మంచితనాన్ని పైకి లాగి మీకు పీస్ఫుల్ మైండ్గా ఉండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, ఆరోగ్యం బాగుండేట్టుగా, చేసే కార్యక్రమాలు బాగుండేట్టుగా, అన్ని విధానాలుగా విజయంగా ఉండేట్టుగా చేస్తుంటాం. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఓం నమఃశివాయ నమః. ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంతో తయారు చేసిన అమ్మవారు పూజా బలాన్ని చేసి మేము ఈ వేరుని అమ్మవారు పూజా బలం చేసి మేము తీస్తుంటాం, పీగుతుంటాం.
ఈ వేరు సభకట్టు వేరు. నరదిష్టి, నరఘోష, ప్రజాదిష్టి, గృహాదిష్టి ఎలాంటి దోషాలకైనా కూడా పటాపంచలైపోతాయి. నరదిష్టికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేరుని మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి, హోమాలు చేసి, కట్టుగట్టి ఈ వేరుని మేము భూమిలోంచి తీసి ఇది మేము ఇస్తుంటాం. ఈ వేరుని మీరు తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే ఈ వేరుని మీకు ఫ్రీగా ఇస్తుంటాం. మా దగ్గరికి వచ్చినట్టుకైతే మీకు ఇది మా అడ్రస్సు వచ్చి హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఆపోజిట్ అనగా ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం. గత 30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ, ఎంతోమంది ప్రజలకి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన అందరూ బాగున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలంటే మా దగ్గరికి వచ్చి ఈ వేరుని తీసి అమ్మవారు పసుపు కుంకుమలు మేము పూజ చేసినాయి. తర్వాత గురువుగారు మాకు పూజా బలం చేసిన యంత్రములు పూజలు చేసి ఇస్తుంటారు. ఇలాంటిది ఈ వస్తువుని మేము తప్పకుండా మీకు అందజేస్తాం. కాబట్టి మరి ఎక్కడో దూరం నుంచి ఉండవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత దూరం నుంచి మేము రావలేము కదండి గురువుగారు అని అంటారు. వాళ్ళకి తప్పకుండా మాకు వాళ్ళ పేరు, అడ్రస్సు మాకు పంపించినట్టుకైతే కొరియర్ ద్వారాగా వాళ్ళకి మేము పంపించగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.